హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సండే రోజు మా దగ్గర జరిగిన జాతర చూసారు కదా. ఇక మండే రోజు కూడా మల్కాజ్గిరిలో పలారం బండి ఊరేగింపు జాతర బాగా జరుగుతుంది. ఇదిగోండి, ఇది కట్టమైసమ్మ గుడి. నేను బోనం సమర్పించాను కదా, అదే గుడి. నైట్ పూట చూపించలేదు కదా, లైటింగ్ తోటి ఇలాగుంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మల్కాజ్గిరి సర్కిల్ వస్తుంది. కొంచెం లోపలికి వెళ్తే ఇక మల్కాజ్గిరిలో వాళ్ళు పలారం బండి జరిపే చూపిస్తాను. చూడండి, మంచిగా అనిపిస్తుంది. ఇక ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే శంకరుడు ఇలా దర్శనం ఇస్తారు. చూడండి, ఇదిగోండి శంకరుడు. పక్కనే అమ్మవారు పులిపై కూర్చున్నట్టుగా రెండు ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడు. సేమ్ అక్కడ జాతర ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలాగనే వేషధారణ, డ్యాన్సు అంతా అదే. కాకపోతే ఇక్కడ బ్యాచ్లు ఎక్కువ ఉన్నాయి అంతే. ఇదిగోండి, అటొక పులి ఇటొక పులి, అమ్మవారు కూర్చుంది. మంచిగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇగో వెనకాల సింహం మీద కూర్చుంది అమ్మవారు, ముందల మాత్రం రెండు పులులు ఉన్నాయి. ఇక వీళ్ళ బ్యాచ్ వెనకాల అమ్మవార్ల వేషంతో డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తర్వాత పోతురాజులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క లైటింగ్ సెట్, ఇంకా మ్యూజిక్, డప్పులు, డీజేలు, ఇంకా ఒక్కొక్కరికి ఇట్లా ఉందన్నట్టు. ఒక 1/2 కిలోమీటర్ వరకు ఇలాగ ఊరేగింపు జరుగుతూనే ఉంది. ఇంకా పలారం బండి ఇది స్టార్టింగ్ అండి. పలారం బండి ఇంకా లోపలికి ఉంది, చూపిస్తాను ముందు. ఇదిగోండి, అమ్మవారు చూడండి ఎంత బాగుందో. ఇక అక్కడ ఉంది చూడండి పలారం బండి, ఇక్కడ ఉంది. లైటింగ్ అయితే మస్తుంది, మంచిగా అనిపించింది. ఇక్కడ పోతురాజులు కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇంకా పోతురాజులు రాలేదు. ఇదిగోండి, అమ్మవారి రూపం లాగుండి వీళ్ళు డ్యాన్సులు చేస్తుంటే అబ్బాయి ఎంత బాగా అనిపించిందో. నిజంగానే అమ్మవారు వచ్చి చేసిందా అన్నట్టుగా బాగా చేశారు. వీళ్ళు ఓపికకు మొక్కాలి నిజంగా, ఇంతసేపు డ్యాన్సులు చేస్తూనే ఉంటారు. ఇక వీళ్ళ ముందల పోతురాజుల డ్యాన్సులు కూడా ఉంటాయి చూడండి. ఆ పాటలకి వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మస్తు అనిపించింది. లైటింగ్ కూడా మస్తుంది, ఎక్కడ చూసినా జనాలే. ఒక్కొక్క గ్రూప్ లాగా చేస్తున్నారు. ముందట అక్కడ వేషధారణ చేసినాక ఇక్కడ వీళ్ళు అమ్మవారిలాగా. ఇక్కడ నా పెద్ద కొడుకు చూడండి ఎలా పూజిస్తున్నారో పుల్లు పట్టుకొని. నా చిన్న కొడుకు యాజ్ టీజ్గా నిన్నట్లాగానే ఏడ్చాడు. ఇంకేం చేస్తామో వాళ్ళని ఇంటికి పంపించేశాను. ఇదిగోండి, వీళ్ళతోటి సరదాగా ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. మా కోడలు చూడు ఎలా భయపడిందో. ఇక ఒకరి తర్వాత ఒకరు, వాళ్ళకు కూడా చాలా ఓపిక అండి. ఫోటో దిగుతారా అనగానే వచ్చి ఇలాగ దిగుతూ ఉన్నారు. ఎంతమంది వచ్చినా పర్లేదు, మంచిగా ప్రశాంతంగా వాళ్ళు కూడా ఇలాగా అందరికీ సెల్ఫీలు ఇస్తున్నారు. ఇక్కడ అయిపోయాక మారేడుపల్లికి వెళ్ళాము. చూడండి, ఎంట్రీనే ఎంత హైలైట్గా ఉందంటే కళ్ళు జివ్వుక్కుమంటున్నాయి. ఎంత మస్తు అంటే మస్తు ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంత ఎక్సైటింగ్ అవుతున్నానేమో. లక్ష్మీ నరసింహస్వామి చూడండి, అటు ఇటు అందరినీ దర్శనం ఇస్తున్నారు. చూడండి, మనల్నే చూస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు. ఇక లైటింగ్ అయితే హైలైట్ అండి. ఇదైతే 1 కిలోమీటర్ పైగానే ఉంది ఊరేగింపు. స్టార్టింగ్లో ఇలాగ లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత అర్ధనాదేశ్వరుడు కూడా ఉన్నారు. చూపిస్తాను చూడండి. స్టార్టింగ్లో జానపద గేయాలతోటి డ్యాన్స్ చేసేవాళ్ళు. ఇదిగోండి అర్ధనాదేశ్వరుడు ఎంత బాగున్నారో. ఇక తర్వాత లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత అర్ధనాదేశ్వరుడు. ఇది అమ్మవారికి పూలతో అలంకరించి సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదిగోండి, డమ్మురకంతో 2 ఎద్దుల బండి మీద శంకరుడు ఇలాగ ఉన్నారు. ఎంత బాగా అనిపించిందంటే లైటింగేనండి, మస్తు అనిపించింది. ఆ సౌండ్ అయితే ఇక చెవులు పోయినాయి. ఒకరి తర్వాత ఒకరు. అక్కడ పలారం బండి వస్తుందేమో, అక్కడ చూడడానికి కూడా లేదు, మస్తు జనాలు ఉన్నారు. ఇక పాటలు పెడుతూ ఈ లైటింగ్ తోటి ఎవరితోటి సంబంధం లేకుండా ఇష్టం ఉన్నట్టు ఆడారు. ఇది తొట్టెలండి, అమ్మవారికి మొక్కుకుంటే తొట్టెలు కడతా ఉంటారు. అమ్మవారికి మొక్కులు అప్పచెప్తూ ఉంటారు. ఇదంతా డెకరేషన్, ఎక్కడ చూసినా కళ్ళు జిల్ అనేలాగా అన్ని లైట్లే. ఇక ఇక్కడ కూడా 2-3 ఫొటోస్ దిగేసి ఇక ఇంటికి బయలుదేరాం. ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది. ఇక పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేశాను కాబట్టి సరిపోయింది. ఇంత జనాలలో వాళ్ళని పాపం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతుంటుంటివి. ఇదిగోండి అమ్మవారు పలారం బండి ఎంత బాగుందంటే నిజంగా చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.